నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వర విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజానమాని శమనిత భక్తానామగంతపాస్నే వక్రతుండ మహాకాయ కోటి సురసాప్రభా నిర్విఘ్నం కుర్మే దేవాసురకాట సర్వదా. ఓం మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః. ఓం గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః. ముందుగా బబ్బీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరి హనుమాన్ జయంతి సందర్భంగా మనందరం ఈరోజు రామాయణంలోని హనుమంతుని కథను తెలుసుకోబోతున్నాం. మరి మీ అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మరి తెలుసుకుందామండి. జాంబవంతుని ప్రేరణతో వానర వీరులు ఇచ్చిన ప్రోత్సాహంతో అమితమైన ఉత్సాహంతో హనుమంతుడు ఆకాశ వీధిన లంకకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. తన మెడను ముందుకు చాచాడు, తలపైకి ఎత్తాడు. ఆకుపచ్చని రంగులో ఉన్న హనుమంతుడు వైడూర్యము వలె ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు ఎగరడానికి ఆయత్తమైన మహేంద్ర పర్వతం మీద ఎంతో మంది యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, నాగులు నివసిస్తున్నారు. వారే కాకుండా సింహములు, ఏనుగులు, పెద్ద పులులు కూడా పర్వతం మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఆకాశంలోకి ఎగరడానికి ముందు హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి బ్రహ్మదేవునికి, దేవేంద్రునికి, తండ్రి వాయుదేవునికి ప్రత్యక్ష దైవము సూర్యభగవానికి, సమస్త దేవతలకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దక్షిణ దిక్కుగా తిరిగి లంకా ద్వీపమునకు పోవుటకు తన శరీరమును పెంచాడు. అక్కడ ఉన్న వానర వీరులు, వానరులు అందరూ హనుమంతుని వంక కళ్ళార్పకుండా చూస్తున్నారు. వీలైనంత పెద్దదిగా తన శరీరాన్ని పెంచాడు. హనుమంతుడు తన చేతులను, కాళ్లను పర్వత శిఖరముల మీద తొక్కిపెట్టాడు. హనుమంతుడు తన బలమంతు ఉపయోగించి మహేంద్ర పర్వత శిఖరము తొక్కిపడడంతో ఆ పర్వతం ఊగిపోయింది. దాని మీద ఉన్న జంతువులు భూకంపం వచ్చినది అనే భ్రమతో అన్ని కకావికలై అటు ఇటు పరుగులు తీశాయి. ఆ జంతువుల వికృతమైన అరుపులతో పర్వతం ప్రతిధ్వనించింది. విషసర్పాలు అన్ని భయపడి విషయాన్ని కక్కాయి. చెట్ల నుండి పూలు జలజల రాలాయి. పెద్ద పెద్ద బండరాళ్లు కిందకి దొర్లాయి. మరికొన్ని రాళ్లకు బీటలు ఏర్పడ్డాయి. ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మునులు ఆ తత్వాలకు భయపడి ఆశ్రమాలు విడిచిపెట్టి పారిపోయారు. అప్పటి ఉత్పాతాలు చూచి తన పాత్రలు అక్కడికే వడవేసి తమ ప్రియురాండుతో పారిపోయారు. దేవతలు, విద్యాధరులు, మహర్షులు, చారులు, సిద్ధులు ఈ చోద్యాన్ని చూడడానికి ఆకాశంలో బారులు తీరారు. ఆకాశంలో నిలబడిన వారందరూ ఇలా అనుకుంటున్నారు: ఆహో, ఏమి ఆశ్చర్యము! రామకార్యము కొరకు హనుమంతుడు ఎవరు చేయలేని సాహసం చేస్తున్నాడు. 100 యోజనలు సముద్రమును లంఘించుతున్నాడు అని తమలో తాము అనుకుంటున్నారు. అలా నిలబడ్డ హనుమంతుడు ఒక్కసారి భయంకరంగా గర్జించాడు. తన తోకను గట్టిగా విదిలించాడు. హనుమంతుని తోక నిటారుగా నిలబడింది. హనుమంతుడు తన చేతులను గట్టిగా బిగించాడు. పాదములను ఎగరడానికి సిద్ధంగా ఉంచాడు. తన భుజములను మెడను ముందుకు వంచాడు. చూపు తన వెళ్లవలసిన ఆకాశ మార్గం వైపు నిలిపాడు. ఇటువైపు ఎగరాలు నిర్ణయించుకున్నాడు. ఆకాశవంక చూస్తూ తన ఊపిరిని స్తంభించేశాడు. హనుమంతుని చెవులు రిక్కబొడుచుకున్నాయి. హనుమంతుడు వానరులను చూచి ఇలా అన్నాడు: నేను రాముని ధనుస్సు నుండి వెడలిన బాణము మాదిరి లంక వైపు ఎగిరిపోతాను. లంకలో సీత కనబడితే అటు నుంచి అటే స్వర్గంలోకముకు వెళతాను. స్వర్గలోకంలో కూడా సీత జారతి లేకపోతే ఆ రావణుని కట్టి తెచ్చి రాముని పాదాల మీద పడేస్తాను. నేను వెళ్లి రామకార్యం సాధించుకుని వస్తాను. సీతమ్మ వాడితో వస్తాను. లేకపోతే రావణుడిని బంధించి తెస్తాను. అది కాకపోతే లంకను కూకటి వేలతో పెగిలించి తీసుకుని వస్తాను. ఇదే నా నిశ్చయము అని పలికాడు. హనుమంతుడు తన కాళ్లను పర్వత శిఖరముల మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు. ఆ సమయంలో తాను గరుత్మంతుడు అని అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు పైకి ఎగిరి వేగాని మహేంద్ర పర్వతం మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షములు కూకటి వేలతో సహా పైకి ఎగిరాయి. అల్లంత దూరంలో పడ్డాయి. హనుమంతుని వేగానికి పెగలింపబడ్డ వృక్షాలు ఎగిరి సముద్రంలో పడ్డాయి. హనుమంతుడు ఆకాశంలో దూసుకుపోతుంటే ఆకాశాన్ని మింగుతున్నాడా అన్నట్టు కనబడుతూ ఉంది. హనుమంతుడు తన 2 చేతులు ముందుకు, 2 కాళ్లు వెనక్కు చాచి తోక పైకి ఎత్తి దూసుకుపోతుంటే 5 తలలతో ఉన్న మహాసర్పము ఆకాశంలో ఎగురుతున్నదా అని భ్రమ కల్పిస్తూ ఉంది. హనుమంతుడికి ఎక్కడ వేయి తగులుతుందో అని సూర్యుడు తన కిరణాలను తీవ్రతను తక్కువ చేశాడు. వాయుదేవుడు కూడా హనుమంతుడు వెళ్లే దిశకు అనుకూలంగా వీస్తున్నాడు. రామకార్య నిమిత్తము తన మీదుగా ఎగురుతున్న హనుమంతుని చూసిన సముద్రుడు ఇలా అనుకున్నాడు: ఇప్పుడు నేను హనుమంతుడికి సాయం చేయకపోతే అందరూ నన్ను తప్పుపడడానికి అవకాశం ఇచ్చిన వారిని అవుతాను. రాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశము వాడైన సకల చక్రవర్తి వలనే కదా సముద్రములు ఏర్పడినవి. 100 యోజములు ఎగరాలంటే సామాన్యము కాదు. హనుమంతుడు ఎగిరి ఎగిరి అలసిపోతాడు. హనుమంతుడికి కొంత విశ్రాంతి అవసరము. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా హనుమంతుడు రెట్టింపు బలంతో ఎగరగలడు అని ఆలోచించాడు. వెంటనే సముద్రుడు తనలో మునిగి ఉన్న బంగారం నిండిన మనయక పర్వతం చూచి ఇలా అన్నాడు: ఓ పర్వత రాజమా, పాతాళంలో దాగి ఉన్న అసురులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్న పాతాళ ద్వారానికి అడ్డుగా నిలిపాడు. నీవు పాతాళ ద్వారమును మూసివేసి అడ్డుగా నిలబడి ఉన్నావు. నీకు పైకి లేచే శక్తి ఉంది. కొంచెంగా
ఎగరగలవు. ఇక్ష్వాకు వంశముకు చెందిన రాముని కార్యమును నిమిత్తము హనుమంతు సముద్రం మీద ఎగురుతూ నీవు ఉన్న ప్రదేశముకు మీదుగా వస్తున్నాడు. మనకు ఆయన సాయం చేయాలి. కాబట్టి నీవు నిటారుగా పైకి లేచి నీ మీద హనుమంతుడు కాసేపు విషయాన్ని తీసుకునేటట్టు చెయ్యి. నీ శిఖరం మీద కాసేపు విషయాన్ని తీసుకుని మరలా హనుమంతుడు లంక వైపు సాగిపోగలడు. ఇది మనం చేయాల్సిన పని. సముద్రుని మాటలు మన్నించిన మైనకుడు సముద్రగరంలో ఉన్న మైనాకు పర్వతం నీటిని ఛేదించేందుకు పైకి లేచింది. తన దారిన తాను వెళ్తుంటే ఈ పర్వతం ఏంటి తనకు అడ్డంగా వచ్చి నిలబడిందని అనుకున్నాడు హనుమంతుడు. తన కార్యమునకు విఘ్నం కలిగించడానికి అలా నిలబడిందని అనుకున్నాడు, కానీ ఆగలేదు. ఆ పర్వత శిఖరంకు హనుమంతుని వక్షస్థలము ఢీకొట్టింది. అంత పెద్ద మైనాక పర్వత శిఖరము హనుమంతుని వక్షస్థలము దెబ్బకు చిన్న భిన్నమై పక్కకు పడిపోయింది. అలా ఎగురుతూ ఎగురుతూ హనుమంతుడు లంకకు చేరుకున్నాడు. ఇప్పుడు లంకా నగరంలోకి ఎలా ప్రవేశించాలి? కాపలాగా ఉన్న రాక్షసులను ఏమాంచి ఏ రూపంలో ప్రవేశించాలి? నేను ఈ రూపంలో లోపలకు వెళ్తే రాక్షసులు పట్టుకుంటారు, కాబట్టి రాక్షసులను ఏదో విధంగా వంచి సీతాంబాన్ని వెతకాలి అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. అలా ఆలోచించి ఒక ఉపాయాన్ని కనుగొని చిన్న రూపంలోకి మారి లోపలికి వెళ్ళిపోయాడు. అలా లోపలికి వెళ్ళిన హనుమంతుడు సీతాంబాన్ని కనుగొని శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని అమ్మవారికి ఇచ్చి అమ్మవారికి ఇచ్చిన ఉంగరాన్ని తీసుకొని ఆకలిగా ఉంది అని చెప్పడంతో అమ్మవారు అక్కడ ఉన్న అట్టిపళ్ళని తినమని చెప్పడంతో అట్టిపళ్ళని తినడమే కాక లంకా నగరంలో రాక్షసుల కంటపడటం, అంతా చిన్న భిన్నం చేయడం, లంకాదాన్ని తోకతో కాల్ చేయడం అని తెలిసింది. అక్కడి నుంచి శ్రీరాముని దగ్గరికి వచ్చి ఆ ఉంగరాన్ని శ్రీరామునికి ఇచ్చాడు. ఇది మన హనుమాన్ జయంతి రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకున్న కథ. మరి మన పురాణ సేవలో హనుమాన్ కథను విన్నాను కదండి. మరి తర్వాతి కార్యక్రమంలో రుద్రాక్ష మహిమల గురించి తెలుసుకుంటున్నాం కదా, అది తెలుసుకుందాం. దాని తర్వాత అన్నదాన విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతవరకు నమస్కారం.